ఐరన్ ప్రొఫైల్ చేయించుకున్నప్పుడు మనకు చాలా మందిలో అసలు దాని మీనింగ్ ఏంటో తెలియదు. సో జనరల్లీ హిమోగ్లోబిన్ తగ్గిన వాళ్ళలో, అమ్మాయిల్లో, ఫిమేల్స్లో ఏమవుతుందంటే ఎప్పుడు చూసినా హిమోగ్లోబిన్ 6, 7, 8, 9, 10 ఈ లోపే కనబడుతుంటుంది. సో ఇలా హిమోగ్లోబిన్ తగ్గిన వాళ్ళకు జనరల్లీ ఏమవుతుందంటే లో బీపీ కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాం. సో ఈ లో బీపీ, హిమోగ్లోబిన్ తగ్గిన వాళ్ళలో ఖచ్చితంగా ఐరన్ డిఫిషియన్సీ అనేది కనబడుతుంది. సో ఈ ఐరన్ డిఫిషియన్సీ ఎందుకు వస్తుంది, అసలు మనకు ఐరన్ ప్రొఫైల్ అనే ఒక టెస్ట్ చేయించినప్పుడు దాంట్లో ఉండే ఒక 6 రకాల టెస్ట్లకు అర్థం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో జనరల్లీ ఫెర్రిటిన్, సెకండ్ సీరం ఐరన్, థర్డ్ ట్రాన్స్ఫెరిటిన్ సాచురేషన్, ఫోర్త్ మీకు సిబిసి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది, నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటంటే టీఐబిసి టోటల్ ఐరన్ బ్యాండింగ్ కెపాసిటీ, అండ్ సిక్స్త్ వన్ యుఐబిసి అన్సాచురేటెడ్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ. సో వీటి అర్థం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫెర్రిటిన్, అసలు ఫెర్రిటిన్ అంటే ఏంది? ఇట్స్ ఐరన్ స్టోరేజ్ ప్రోటీన్ అనమాట. సో ఈ ఫెర్రిటిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మీకు ఎప్పుడైతే ఫెర్రిటిన్ తగ్గుతుందో అప్పుడు మీ బాడీలో ఐరన్ డిఫిషియన్సీ స్టార్ట్ అవుతున్నట్టుగా మనకు అర్థం అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు తల తిరిగినట్టుగా, గిడ్డీనెస్, తర్వాత చెమటలు రావడం, ఇట్లాంటి కొన్ని సిమ్టమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకు ఫెరిటిన్ అనేది ఏంటంటే ఇట్స్ ఐరన్ డిఫిషియన్సీ ఇండికేషన్ అనమాట. మనకి ఇప్పుడు టెస్ట్లలో సీరం ఐరన్ అని నార్మల్ కనిపిస్తుంది కొంతమందికి, అయినప్పటికీ మనకు ఈ ఫెరిటిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సెకండ్, మరి సీరం ఐరన్ అంటే ఏంటి? ఐరన్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్, మనకు బ్లడ్లో ఉండే ఐరన్ నిల్వల్ని మనము సీరం ఐరన్ అని అంటాం. సో ఇదేం, మనకు ఎందుకు ఈ టెస్ట్ చేయిస్తాము అంటే మనకు ఫ్లక్చువేషన్స్, అంటే మార్నింగ్ టైంలో ఈ సీరం ఐరన్ అనేది కొద్దిగా ఫ్లక్చువేషన్ కనిపిస్తుంది. సో మీరు టెస్ట్ చేయించినా మనకు అది కొద్దిసార్లు నార్మల్ అనేది కనిపిస్తుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ట్రాన్స్ఫెరిటిన్ సాచురేషన్ అంటాం. సాచురేషన్ అంటే మనకు అది మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్లో ఉన్న ఎంత పర్సంటేజ్ ఉన్నదాన్ని మనం సాచురేషన్ అని అంటాము. సో ఈ ట్రాన్స్ఫెరిటిన్ అనే ఒక ప్రోటీన్ సాచురేషన్ అంటే మీ ఐరన్తో కలవడానికి ఎంత పర్సంటేజ్ ఉంటుందనేది మనకి ట్రాన్స్ఫెరిటిన్ సాచురేషన్ అనేది తెలియవరుస్తుంది. అండ్ ఫోర్త్ వన్ సిబిసి కంప్లీట్ బ్లడ్ కౌంట్, మనకి ఇందులో హిమోగ్లోబిన్, హెమటోక్రిట్, ఆర్బీసీ సైజు, మళ్ళీ తర్వాత వాల్యూమ్, ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ సైజ్ అండ్ వాల్యూమ్ అనేది మనం ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఎందుకు ఇది టెస్ట్ ఎందుకు చేస్తాము సిబిసి అని అంటే టు ఐడెంటిఫై అనీమియా, పర్టికులర్గా ఐరన్ డిఫిషియన్సీ అనీమియా అనమాట. నెక్స్ట్ టీఐబిసి అంటే ఏంటంటే ఫిఫ్త్ వన్ టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ. ఇదేం చేస్తుంది, మన అసలు ఈ ట్రాన్స్ఫెరిటిన్ అనేది ఏంటంటే ఆ ప్రోటీన్ అనేది మన బ్లడ్లో ఉండే ఐరన్ని ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతుంది, దాని పర్సంటేజ్ టీఐబిసి అనమాట, టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ. సో ఎప్పుడైతే మనకు టెస్ట్లో టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ పెరిగింది అని కనబడుతుంది అనుకోండి, దాని అర్థం ఏంటంటే మీ బాడీ ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంది ఐరన్ని, మోర్ ఐరన్, ఇట్ క్యాప్చర్ మోర్ ఐరన్. సో దాన్ని మనకు టీఐబిసి ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది జనరల్లీ కామన్గా ఉంటుంది డిఫిషియన్సీ. సిక్స్త్ వన్ ఏంటంటే యుఐబిసి అని అంటాము, అన్సాచురేటెడ్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ. సో ఇక్కడ ఏంటంటే అవైలబుల్ ట్రాన్స్ఫెరిటిన్ నాట్ బౌండ్ టు ఐరన్ అన్నమాట. సో ఇది మనకు ఐరన్తో బౌండింగ్ అంటే కలవలేని దాన్ని మనం యుఐబిసి అని చెప్పేస్తాము. ఇది ఎందుకు అని అంటే హెల్ప్స్ టు క్యాలిక్యులేట్ యువర్ ఐరన్ సాచురేషన్, అంటే ఐరన్ ఎంతవరకు కలుస్తుంది మన బ్లడ్ స్ట్రీమ్లో విత్ ట్రాన్స్ఫెరిటిన్ అనే దాన్ని యుఐబిసి అనేది తెలియపరుస్తుంది. సో దీంతోపాటు మనకు ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు సిఆర్పి, సీరం రియాక్టివ్ ప్రోటీన్ అనేది, అండ్ ఈఎస్ఆర్ కూడా మనం చెక్ చేసుకున్నప్పుడు మనకు జనరల్లీ బాడీలో ఉండే ఇన్ఫెక్షన్స్ ఎంత ఉన్నాయని తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఐరన్ ఎంత ఉంది, ఐరన్ నిల్వలు తగ్గడం వల్ల ఏమవుతుందంటే మీకు ఐరన్ డెఫిషియన్సీ అనీమియాస్ వస్తాయి. సో దీని నుంచి మనం బయటపడాలంటే మీరు ఏ ఫుడ్ తీసుకోవాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్.